ఈ సంబర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడితో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు, కానీ అప్పుడే దీనికి సాలిడ్ బజ్ నెలకొంది. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం మేకర్స్ లుక్ టెస్ట్ ను పూర్తి చేశారనే సమాచారం. మెగా 157 లో చిరంజీవిని అనిల్ రావిపూడి వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ దానికోసం లుక్ ను కూడా లాక్ చేసుకున్నారట. లాక్ చేసుకున్న లుక్ తోనే షూటింగ్ కు రెడీ అవ్వనున్నట్లు సమాచారం. మెగా 157 లో వీలైనంత వరకు మెగాస్టార్ ను స్టైలిష్ గానే చూపించాలని చూస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రీసెంట్ గా సినిమాకు సంబంధించిన షూట్ ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో అనిల్ రావిపూడి మాత్రం ఇప్పటి వరకు తెలుగు సినిమాలనే చేస్తూ మంచి సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. చిరంజీవి సినిమాతో పాన్ ఇండియాలో కూడా అడుగు పెట్టాలనే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది హీరో హీరోయిన్లు క్యామియో రోల్స్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో విక్టరీ వెంకటేష్ మంచి క్యారెక్టర్ లో కనిపించి మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడట. నిజానికి వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నప్పటికీ అనిల్ రావిపూడి తనకి వెంకటేష్ కి మధ్య ఉన్న మంచి బాండింగ్ వల్ల ఆయన ఒక క్యారెక్టర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారట. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వెంకటేష్ 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలోనే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని చిరంజీవి సినిమాలో వాడుకొని ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఒక వైబ్ ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించగలిగే కెపాసిటీ అనిల్ రావిపూడికి ఉందా? వరుసగా 9వ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ట్రిపుల్ హ్యాట్రిక్ ను సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.